సో ఇప్పుడైతే మనం అయితే మొత్తం అమ్మవారి వైష్ణవదేవి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం పంజాబ్కి వచ్చి పంజాబ్ నుంచి పతన్కోట్ అంటే పంజాబ్లో పతన్కోట్ స్టేషన్కి పోయి అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి హిమాచల్ ప్రదేశ్కి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే జ్వాలాముఖి దగ్గరికి వచ్చినాం, అమ్మవారి ఇంకో శక్తిపీఠం ఇది. సో ఈ గుడి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హెల్త్ బాగాలేదు కాబట్టి ఫస్ట్ అయితే నేను కోకోనట్ అయితే తాగిన. వరకైతే హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం వీడియోస్ రావడం కొంచెం కష్టమైంది. ఫేస్లో కలర్ కూడా తగ్గిపోయింది, మొత్తం వేరే అయిపోయింది. సో ఇగో ట్రెక్కింగ్ అయితే ఇట్లా చేయాలి. అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ట్రెక్కింగ్ అంటే. ఇంకా కేదార్నాథ్ పోలే కదా, కేదార్నాథ్ పోయిన తర్వాత చూడాలి. అంటే ఇవైతే నడవడానికి ఈజీ, పాసిబిలిటీ ఈజీగా ఉంది. ముసల్లో అయితే కొంచెం కష్టం అవుతుంది కానీ మనమైతే నడిచేయచ్చు అనమాట. ఇక్కడ జరుగుతుంది చూడండి, ఇగో మీరు మొత్తం చూడవచ్చు. ఇగో యాజ్ యూజువల్ సో ఇట్లా జరుగుతుంది అనమాట పూజ. కూడా మనం కూడా ఫస్ట్ టైం కదా, మొత్తం కళ్ళతో చూడాలి అసలు. మొత్తం స్టార్ట్ చేసి 5 minutes అయింది అంతే. 5 minutesలో 7 వరకు అయితే వచ్చేసినాము. ఇంకొంచెం ముందనుకుంటా ఏడు నుంచి మెట్లున్నాయి, జ్వాలాముఖి ఇది. సో మొత్తానికైతే మనం మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. మెట్లు ఎక్కుకుంటూ ఒకసారి మీకు కింద కూడా చూపెట్టినా కదా ఇందాక, అంటే చాలా తక్కువ మెట్లు ఉన్నాయి ఇవి. అండ్ ఇంకొక విషయం కూడా, మెట్లు ఎక్కేటప్పుడు కూడా మనకి జారకుండా ఇవి కూడా వేసారు, చాలా మంచిగా మెయింటైన్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, అది తారాదేవి అనమాట. అది తారాదేవి గుడి అది. ఇంకా మనం ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మనం పైకి రాగానే లెఫ్ట్ తిరగాలి. ఇంకో మీరు చూడొచ్చు, ఏదైతే లైన్స్ లోపల ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి మనమైతే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ ఇదే, పైన ఉన్నదేమో తారాదేవి టెంపుల్ అంట, ఇప్పుడే తెచ్చుకున్నాం మనము. సో మనం ఇక్కడ నుంచి రైట్ కొట్టి లోపలికి పోయి మనమైతే దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇక వీళ్ళందరూ పువ్వులు అవన్నీ పెడుతున్నారు చూడండి. సో సింహం. సో మొత్తానికైతే ఇది గుడి. ఇక్కడ మనం మొక్కుకొని లోపలికి ఎంట్రీ కావాలన్నమాట. మీకు చూపెట్టడం కోసం అని చెప్పేసి అయితే నేనైతే ఒక వీడియో తీసిన. మంచిగా దర్శనం అయితే చేసేసుకోండి. అండ్ వీడియో తీయడానికి అవకాశం లేకపోయినా నేనైతే తీసిన. అండ్ బయటికి రాగానే ఒక హనుమంతుడు అయితే ఉంటాడు, అండ్ ఇట్లా బయటకు వచ్చేసేయాలి. బయటకు పోయిన తర్వాత మళ్ళీ జ్వాలాముఖి దేవిని దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం. అండ్ ఇక మీరు కూడా వచ్చిందా అమ్మవారు చూడండి ఎట్లుందో అసలు. ఎందుకో తెలియదు కానీ అమ్మవారిని చూస్తే నా లోపల నుంచి ఇట్లా హ్యాపీనెస్ అయితే పొంగుకొని వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను అమ్మవారిని కానీ శివుడిని కానీ నా తల్లిదండ్రులుగా భావించి నేను గుడికి పోతా. వాళ్ళు ఏదో కోరికలు ఇస్తారని కాదు, నేను వాళ్ళ దగ్గరికి పోయేది నా ఇష్టపూర్వకంగా నేను పోతున్నాను. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత తారాదేవిని దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ గేట్ నెంబర్ 19 అని ఉంది కదా, ఇది కొంచెం హైట్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మెట్లు స్టార్ట్ అయినాయి. ఇంకా మళ్ళీ మేము మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇంకా మెట్లు ఎక్కుతున్నప్పుడు నేను రైట్ సైడ్ చూసినప్పుడు అయితే వ్యూ నాకు అంత మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే వీడియో తీసిన. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. అంటే చూడడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అక్కడ పైన శివుడు, ఇక్కడ అంతా గుడి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మనం ఊహించలేదు, అసలు నేను ఇంత బాగుంటుందని అస్సలు ఊహించలేదు. కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే శివలింగం. చూడండి ఎంత వ్యూ ఎంత బాగుంది చూడండి. ఈరోజా ఏం డే అంటే ఈరోజు ఇదైతే మన తారా మందిర్ అనమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారు పక్కకి రాగానే నాకైతే అన్నపూర్ణేశ్వరి దేవి కనిపించింది. అన్నపూర్ణేశ్వరి దేవిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు పోగానే శివలింగం అవుతుంది. ఆబ్వియస్గా అమ్మవారు ఎక్కడ ఉంటే శివుడు అయితే అక్కడ ఉంటాడు, ఇది మీ అందరికీ తెలిసిందే అనుకుంటా. సో బా అమ్మవారు ఎంత బాగుంది అమ్మవారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరికీ నీ దర్శనాలు ఇవ్వాలన్నమాట. నేను అంత కష్టపడి నేను వీడియోలు తీసి ఇంత దూరం పెరుగుతున్నా, నా హెల్త్ బాగాలేకపోయినా నేను వచ్చి నీ దర్శనం తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మనం మొత్తానికి తారాదేవిది కూడా దర్శనం అయిపోగొట్టేసుకొని
మెయిన్ జ్వాలాముఖి ఏదైతే టెంపుల్ ఉందో దానిలో కూడా వీడియో తీసిన. కానీ అమ్మవారు అంత అంటే అది ఒక అగ్ని 300 సంవత్సరాల నుంచి అది అంటుకొనే ఉంది. ఆ వీడియో తీసినా కానీ నాకు క్లారిటీగా రాలేదు. 1 సెకండ్ వీడియో ఉంటుంది. సో నేను అది అప్లోడ్ చేస్తా. అందరు ఏమన్నారంటే స్ట్రైక్ పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది అన్నారు. మరి ఏమో తెలియదు. అమ్మవారి ఇష్టం, అమ్మవారు ఏమనుకుంటే అది. కానీ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. మీ అందరు కూడా దర్శనం చేసుకోండి. లోపల అయితే తారాదేవి ఉంది, అన్నపూర్ణేశ్వరి దేవి ఉంది, పైగా మళ్ళీ శివలింగం కూడా ఉంది, శివుడు కూడా ఉన్నాడు. అంటే అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు అయితే కన్ఫామ్గా ఉంటాడు. సో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తా, చూడండి మీరు. దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు ఇవన్నీ చూసి దీనిలోకి పోదామని అయితే అనుకున్నాను అనమాట. సో దీనిలోకి పోయిన తర్వాత నాకు ఏమనిపించిందో ఒకసారి మీరు చూడండి లోపల ఎట్లుందో. లోపలికి ఎంటర్ కాగానే అందరూ కూర్చున్నారు మంచిగా. అంటే కూర్చొని మంచిగా ధ్యానం చేసుకుంటున్నారు, కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు. మంచి ఫీల్ ఉంది లోపలికి పోగానే. అంటే పీస్ ఫీల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం ఇక్కడైతే మొక్కుకొని ఇంకా మొత్తానికి మనం బయటికి వెళ్ళిపోయి ఒక 2 minutes కూర్చొని ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. లాస్ట్ వ్యూ ఇక ఒక్కసారి టెంపుల్ని ఇట్లా వ్యూ చూపెట్టేద్దామని అయితే వీడియో తీసేసుకున్నా. థ్యాంక్ యూ.